హాయ్ అండి. ఈరోజు జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం కదా అండి. ఈ జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఈనాడు న్యూస్ పేపర్లో 4th పేజీలోనే ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ ఏమి ఇచ్చారని దాని గురించి మనం తెలుసుకుందామండి. ఆర్టికల్ మెయిన్ ఈడ హెడ్డింగ్ ఇచ్చారు కదా, సమానత్వం దిశగా అంటే ఈక్వాలిటీ దిశగా సాధికారికంగా అని ఒక మెయిన్ హెడ్డింగ్ ఇచ్చారండి. అయితే ఏమని చెప్తుందండి ఈ ఆర్టికల్, ఫస్ట్ జాతీయ బాలికా దినోత్సవం అనేది దేనికోసం అమలు చేయడం జరిగిందనే దాని గురించి చెప్తుందండి. ఏంటంటే ఇప్పుడు ఒక బేబీ పుడుతుంది కదా అండి. చాలామంది ఏం చేస్తారు, మన చుట్టూ సమాజంలో ఒక ఆడపిల్ల పుట్టిందంటే ఒక బరువుగా భారంగా భావిస్తున్నారండి. భావించి ఏం చేస్తున్నారు, ఖర్చులకు భయపడో దేనికో కానీ ఇప్పుడు మన రీసెంట్గా న్యూస్లో కానీ మన చుట్టుపక్కలలో కానీ చూస్తున్నాం మనం కళ్ళారా. ఒక బేబీ పుట్టిందంటే ముళ్ళ పొదల్లో వేయడం కానీ, రైల్వే ట్రాక్ల పైన కానీ చెత్త కుండీలో వేయడం జరుగుతుంది. ఇంకొకటి బేబీ కడుపులో లింగ నిర్ధారణ చేసి కూడా ఆ ఆడపిల్ల అని తెలిస్తే ఏం చేస్తున్నారండి, ఇప్పుడు అసలు ఆ బేబీని బయటికి కూడా రానివ్వడం లేదండి. ఒక బేబీ కడుపు నుంచి ఆడపిల్ల అని తెలిస్తే కనీసం ఆ బేబీ బయటి ప్రపంచాన్ని చూడనీయకుండా కడుపులోనే అంతమొందిస్తున్నారండి. అలాంటి ఈ సమాజంలో ఇలాంటి పరిస్థితి జరుగుతుంది. దీనిపైన ఒక అవగాహన కోసమే ఈ పరిస్థితులపై, ఈ సమాజంలో జరిగే పరిస్థితుల అవగాహన కోసమే ఈ జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటున్నారండి. జరుపుకోవడం జరిగింది. ఎప్పటి నుంచి ఇది ప్రారంభమైందంటే 2008 నుంచి ఏటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని అమలు చేస్తున్నారండి. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే బాలికల నిష్పత్తిని పెంచడానికి కూడా ఈ కార్యక్రమం కొంత ముందడుగు వేసిందండి. అంటే ఈ ముందు పడేలా చేసింది. ఇంకొకటి వీటితో పాటు కొన్ని స్కీమ్స్ కూడా, అంటే కొన్ని పథకాలు కూడా బాలికల నిష్పత్తిని పెంచడానికి ఉపయోగపడుతుందండి. బాలికల నిష్పత్తి పెంచడానికి ఒకటి తెలుసుకుందాం. అందులో బేటీ బచావో బేటీ పడావో. బేటీ బచావో అంటే ఆడపిల్లలను సంరక్షించండి, బేటీ పడావో అంటే ఆడపిల్లలను చదివించండి అనే పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు, భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ఏర్పాటు చేసిందండి. ఎక్కడ చేసిందంట అంటే ఇందులో ఇవ్వలే కానీ నేను చెప్తున్నాను. ఈ బేటీ బచావో బేటీ పడావో అనే పథకాన్ని ఎక్కడ అంటే 2017 జనవరిన హర్యానాలోని పానిపట్లో ప్రారంభించడం జరిగింది. ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు. ఎన్ని కోట్ల అంటే 100 కోట్ల నిధులతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 3 శాఖలు పనిచేస్తాయండి. ఏవేమంటే మంత్రిత్వ శాఖలు ఏవేమంటే, ఒకటి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, నెక్స్ట్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే 3 శాఖలు పనిచేస్తాయండి. అయితే ఈ పథకం కింద ఈ శాఖలు పనిచేయడం జరిగింది. ఈ పథకం ఏంటంటే బాలికల సంరక్షణపై శ్రద్ధ పెట్టి వారి ఉన్నత విద్యా అవకాశాలను పెంచి తద్వారా మహిళా సాధికారత్వం, ఈక్వాలిటీని సాధించాలనేది దీని ఆశయము. ఇంకోటి భ్రూణ హత్యలు అంటే బేబీ లింగ నిర్ధారణ అయిందారే బేబీ బయటికి రాకుండా అంతమొందిస్తున్నారు కదా, దాన్ని భ్రూణ హత్యలు అంటారు. అయితే వాటిని నివారించడానికి ఈ పథకం యొక్క మెయిన్ లక్ష్యం అండి. ఏమైందంటే ఈక్వాలిటీని పెంచడానికి, భ్రూణ హత్యలు అంతమొందించడానికి మెయిన్ ఎయిమ్ అండి. అయితే ఏం చేస్తారంటే బాగా వివక్షత ఉంటుంది కదా, ఆ వివక్షత ఉన్న 640 జిల్లాలను ఎంపిక చేసుకుంటారంట అండి. ఫస్ట్ ఈ పథకం కింద ఎంపిక చేసుకొని ఈ 640 జిల్లా ఎక్కువ లింగ వివక్షత అంటే స్త్రీ పురుషుల మధ్య తేడా ఎక్కువగా ఉన్న జిల్లాలను ఎంపిక చేసుకొని ఈ పథకాన్ని అమలు చేస్తున్నారంట అండి. అయితే ఈ పథకం వల్ల కొన్ని మంచి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయంట అండి. అయితే బహుళ రంగాల్లో పరివర్తన కార్యక్రమాల ద్వారా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ఆచరణలోకి తెచ్చారు. ఈ పథకం వల్ల తొలి 5 ఏళ్ళనేనంట బాలికల సంఖ్య పెరిగిందంట. కుటుంబ సర్వే చేస్తారు కదా, కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 100 మంది బాలికలకు 109 మంది బాలులు అంటే బాయ్స్ ఉన్నారంట. సెకండరీ విద్యలో బాలికల నమోదు నిష్పత్తి అనేది 3 నుంచి 87 పాయింట్లు పెరిగిందంట. నెక్స్ట్ గర్భం దాల్చిన తొలి 3 నెలల్లో యాంటీనేటల్ కేర్ అంటే జనన
పూర్వ సంరక్షణ అనేది 10% పెరిగిందంట. ఇంకొకటి హాస్పిటల్లో జరిగే డెలివరీలు కాన్పులు ఉంటాయి కదా, 87 నుంచి 94కి పెరిగిందంట. ఈ పథకం బేటీ బచావో బేటీ పడావో అంటే ఫలితం అనేది ఇది ఇచ్చిరండి. ఇంకోటి పెరిగిందని గవర్నమెంటే చెప్పింది, ప్రభుత్వ లెక్కలు అంటే గవర్నమెంట్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే బేటీ బచావో పథకానికి అనుబంధంగా అదే సంవత్సరం ప్రారంభమైన సుకన్య సమృద్ధి యోజన కూడా త్వరగా ప్రజల్లోకి వెళ్ళడం జరిగిందండి. ఈ పథకం ఎప్పుడంటే నవంబర్లో ప్రారంభమైంది. ఈ పథకం కింద 4.1 కోర్స్ అంటే ఖాతాలు క్రియాశీలకంగా ఉన్నాయంట. అంటే ఈ పథకం ఏం చేస్తుందంటే 10 ఏళ్ళలోపు ఉంటారు కదా ఆడపిల్లలు, కుటుంబం బాలవారు ఉంటారు కదా, వారి పేరు మీద ఈ ఆడపిల్లలు ఉన్న కుటుంబం వారి పేరు మీద ఈ ఖాతాలను తెరవవచ్చు అంట. కనీసం ఇది ఎంత అంటే 250తో మొదలుపెట్టి గరిష్టంగా ఏడాదికి అంటే 1,50,000 వరకు 15 ఏళ్ళు అంటే 15 సంవత్సరాలు వస్తాయి కదా, అందులో డిపాజిట్ చేయించుకోవచ్చు అంట అన్ని ఏళ్ళ వరకు. ఇది సుకన్య సమృద్ధి యోజన. ఇవే కాక ఇంకా కొన్ని స్కీమ్స్ కూడా ఉన్నాయండి బాలికల కోసం అయితే అవి ఏంటివో చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏదంటే సిబిఎస్ఈ ఉంది కదా, దీన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఈ స్కీమ్ కింద ఏంటంటే ఇప్పుడు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ చేసే వాళ్ళు ఉంటారు, మ్యాథమెటిక్స్ రంగాల్లో ఉంటారు కదా, ఈ కుటుంబం 9వ తరగతి పిల్లలు ఎవరైనా సరే 9వ తరగతి నుంచి వాళ్ళ కోసం అంట ఇది ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ పథకం కింద దరఖాస్తులు చేసుకోవచ్చు అంట. ఈ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ రంగాల్లో వారి కెరీర్ కోసం ఈ పథకం అంటే సిబిఎస్ఈ ఉడాన్ స్కీమ్ అనేది దరఖాస్తు చేసుకోవచ్చు అంట. ఇంకొకటి ఏదంటే లాడ్లీ స్కీమ్. ఈ స్కీమ్ ఎప్పుడు ప్రవేశపెట్టిందంటే మధ్యప్రదేశ్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఏ రోజున అంటే ఈ లాడ్లీ స్కీమ్ అనేది 2 మే 2007న ఎవరు అంటే ముఖ్యమంత్రి ఎవరున్నప్పుడు అంటే శివరాజ్ సింగ్ చౌహాన్ అని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నప్పుడు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ లాడ్లీ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దత్తత తీసుకున్న కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళ ఆర్థిక విద్యాస్థితికి మంచి పునాది అందించడానికి, వాళ్ళ ఆర్థికంగా కానీ విద్యకు కానీ మంచి పునాది అందించడానికి. ఇంకొకటి ఆడ శిశువు ఉంటారు కదా, బేబీస్ హత్యలను అణచివేయడానికి ఈ స్కీమ్ అనేది ప్రాధాన్యత ఇస్తుంది. ఇంకొకటి స్కీమ్ ఉంది, నేషనల్ స్కీమ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ టు గర్ల్స్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్. అంటే ఇదేంటంటే బాలికల నగదు ప్రోత్సహించడానికి, మాధ్యమిక విద్యలో బాలికల యొక్క నిలుపుదలను పెంచడానికి నగదు ప్రోత్సాహం అనేది ఏర్పాటు చేయండి. ఇంకా మిగతా స్కీమ్ ఫర్ అడాలసెంట్ గర్ల్స్ లాంటి ఎన్నో స్కీమ్లు మహిళల యొక్క అంటే బాలికల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే లోపాలను కూడా సవరించాలని ఇచ్చారు. ఏందో చూద్దాము. ఎంత మంచి పథకమైనా ఆచరణలోనే దాన్ని అసలు అంటే ఎంత మంచి దైనా సరే కానీ మనం అది ఆచరిస్తేనే మంచి అది సక్సెస్ అనేది అవుతుంది, అది దాని ఆచరణ పైనే ఉంటుంది. అయితే ఏమైందంట అంటే బేటీ బచావో పథకానికి సమాజానికి ఎంత అవసరమో అంత అసమర్థత అమలు అవుతుంది. ఈ పథకం అనేది సమాజానికి చాలా అవసరం, కానీ ఇది అమలవకం అనేది కరెక్ట్గా లేదని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ రివ్యూ లింగ వివక్షతను చర్చించేలా చేసింది, కానీ దాన్ని తగ్గించే చర్యల మీద అంతగా దృష్టి పెట్టలేదని కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ డిసెంబర్ 2021 వరకు ఈ పథకం అమలును పరిశీలించిన పార్లమెంటు ఉంటుంది కదా, పార్లమెంట్ కమిటీ సైతం లోపాలను బయటపెట్టింది. 2016 నుండి 2019 మధ్య 446.7 కోట్లను విడుదల చేయగా అందులో దాదాపు 80% కేవలం ప్రచారానికే వేస్ట్. అంటే అన్ని పైసలు విడుదల చేసినా కూడా దాంట్లో సమ్ వేస్ట్ ఎక్కడైందంటే ప్రచారం చేయడానికి వినియోగించారంట. ఈ కమిటీ అధ్యయనంలో తెలియడం జరిగిందంట. నెక్స్ట్ పథకం అమలుకు నిధులు కేటాయింపు సరిగా జరగలేదని కాగ్ చెప్తుంది కదా, అటార్నీ జనరల్. మనకు తెలుసు కాగ్ అంటే ఏందనేది, దాన్ని తప్పు పట్టడం జరిగింది. కాగ్ కూడా చెప్పడం జరిగింది. నేషనల్
కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ 161 జిల్లాల్లో నిర్వహించిన అధ్యయనంలోని ఈ పథకం లక్ష్య సాధనగా ఎదురవుతున్న ప్రధాన అవరోధాలను వెలుగులోకి వచ్చాయంట. అంతేకాక చేపట్టిన 640 జిల్లాలకు 422 జిల్లాలు మాత్రమే చెప్పుకోదగ్గ ప్రగతి కనిపించిందంట. ఇంకా సుకన్య సమృద్ధి యోజన విషయానికి వస్తే లాక్ ఇన్ పీరియడ్గా ఎక్కువగా ఉండటం, మెచ్యూరిటీ 21 ఏళ్ళ వరకే కావడం, స్థిర వడ్డీ, ఆన్లైన్ సదుపాయం అందుబాటులో లేకపోవడం ఈ పథకం పట్ల కూడా ఆసక్తి తగ్గిస్తున్నాయంట. ఇలాంటి లోపాలను సవరించి మరింత సమర్థంగా పథకం అమలు చేసేటప్పుడే బాలికల దినోత్సవం ఆశయం నెరవేరుతుందని అంటే ఇవి స్కీమ్స్ ప్రవేశపెట్టారు కదా. అయితే ఈయనకు అవి ఆచరణలోకి వస్తేనే ఏదైనా సరే మనం ప్రవేశపెడితే కరెక్ట్ ఆచరణ అనేది ఉండాలి. అయితే ఆచరణలోని కొన్ని లోపాలు కూడా అంటే లోపాలు అమలు చేయడంలో అట్లా లోపాలు ఉన్నాయి. వాటిని నివారిస్తేనే ఏమవుతుంది, బాలికల దినోత్సవం ఆశయం దాని యొక్క కాన్సెప్ట్ ఉంది కదా, బాలికల శాతం పెంచడం అనేది ఆశయం అనేది నెరవేరుతుందని ఈ ఆర్టికల్ అనేది చెప్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్.